ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మరికొంతమంది సలహాదారులకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇవ్వడంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తన పదవికి రాజీనామా చేయబోతున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ప్రభుత్వ సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటుగా మరికొంతమంది ప్రభుత్వ సలహాదారులకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇవ్వబోతుందని, దానివల్ల ప్రభుత్వ సలహాదారులందరూ కూడా తమ పదవికి రాజీనామా చేయబోతున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తమ పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ జలకివ్వబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అందులో జలక్యం ఉందండి, నాకు అర్థం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకున్నారని, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇక చేసేదేమీ లేక రాజీనామా చేయాల్సి వస్తుందని. ఇప్పుడు ఆయన కాళ్ళు చేతులకి వేసిన బంధనాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ సలహాదారు అనే ఒక మాట, ఆ వచ్చే జీతం, క్యాబినెట్ ర్యాంక్ హోదా, వీటన్నిటిని మించి ఆయన రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారు. ఇవన్నీ పైన మాటలే ఇవన్నీ. ఇప్పుడు ఆ బంధనాలు తెంచుకుని స్వేచ్ఛాజీవిగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యూహకర్తగా, అంటే దాదాపు సరిసమానంగా ప్రశాంత్ కిషోర్ లెవెల్లో పనిచేయబోతున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా మంచిది ఒక రకంగా. ఓకే. కాకపోతే ఖజానాకి ఉడతా భక్తి సాయంలాగా, మరి అది కూడా జలకేగా, ఉడతా భక్తిగా జీతం మిగిలిపోతుంది గవర్నమెంట్కి. శాలరీ తీసుకుంటానికి లేదు. ఇప్పటివరకు అంటే ప్రభుత్వం శాలరీ పే చేసింది మేడం, ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి శాలరీ పే చేయాలిగా. అసలు జగన్మోహన్ రెడ్డి శాలరీ పే చేసేది ఏంటండి? ఆయన దోచుకునే దాంట్లో ఈయన కొంచెం దోచుకుంటాడు అంతే. ఆయన పెద్ద దొంగ, ఈయన చిన్న దొంగ అంతే అంటారా? కాక ఈయన ఇచ్చే జీతం పైసల కోసం అంటే వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేయాలంటే శాలరీ ఇవ్వాలిగా. అసలు కాదండి, అంతకు మించి ఉంటాయండి వాళ్ళకి. మనమేంది ఇప్పుడు చిన్న స్థాయిలో మాట్లాడితే ఎట్లా? మనం కూడా అసలు మన పరిధుల్ని పెంచుకోవాలి. మనం ఇంకా అక్కడికి పరిమితమై మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఒక జీతం కోసమో, ఒక నజరానా కోసమో, లేకపోతే క్యాబినెట్ హోదా కోసమో అంత రాజ్యాంగేతర శక్తిగా పనిచేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా సజ్జల రామకృష్ణారెడ్డికి? అంతకు మించి ప్రయోజనాలు ఉన్నాయి, అందుకే చేస్తున్నారు. ఆయన అది చాలనట్టు వాళ్ళ అబ్బాయిని కూడా దింపి అబాస్పాలయ్యాడు, అది వేరే విషయం. అతను వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియా చాలా దారుణంగా తయారైంది. చాలా మీమ్స్ వైసీపీ సోషల్ మీడియా మీద వచ్చినన్ని మీమ్స్ ఎవరి మీద రాలా, తెలుగుదేశం మీడియా మీద కూడా అన్ని మీమ్స్ రాలా. చాలాసార్లు అబాస్పాలయ్యాడు అతను. మామూలుగా అయితే అతను చాలా తెలివైన పిల్లాడు, మరి ఎందుకు ఏం జరిగిందో ఏది ఏమైనప్పటికీ. అసలు ఈ సలహాదారుల ప్రమేయం ప్రభుత్వంలో ఉండటానికి వీల్లేదు. ఏ రోజైతే వాలంటీర్లతోటి జీతాలు పంపిణీ చేయటానికి వీల్లేదు అన్నారో, ఆ రోజు మనం మన ఛానల్ తరఫు నుంచి మీరు నేను ఒక డిమాండ్ పెట్టాం. ఏంటది? మరి వాళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ, ఖజానానేమో ప్రభుత్వంది, చేసే పనేమో వైసీపీ పార్టీకి, కాబట్టి వాళ్ళని ఆ విధుల నుంచి తప్పించాలి అని చెప్పి మనం డిమాండ్ తప్పించాలి అని అన్నప్పుడు, అసలు సలహాదారులకు కూడా జీతాలు ఇస్తుంది ప్రభుత్వమే కదా, అసలు వీళ్ళకొక న్యాయము వాళ్ళకొక న్యాయము ఎట్లా అని చెప్పి మనం మాట్లాడాం. అవును. ఏదైనా మన కోడి ముందే కూసింది, ఎలక్షన్ కోడ్ కంటే కూడా మనం బాగా ముందే కూసాము. సరే, ఏది ఏమైనప్పటికీ ఆ మాత్రం నిశితంగా పరిశీలించకుండా, ఆ మాత్రం సూచనలు చేయకపోతే, ఈ మాత్రం సోషల్ మీడియా ఉండే ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విధంగా చూసుకుంటే మిమ్మల్ని నేను, నన్ను మీరు, మన భుజాలు మనం తట్టుకోవచ్చు, తడుముకోవటం కాదు, తట్టుకోవచ్చు. సో మేము మా బాధ్యత ప్రకారం మేము ఉన్నాము, మేము సరి అయిన సూచన చేశాము అనే విషయంలో మనం సంతోషపడవచ్చు. కానీ అసలు ఈసీ ఎంతవరకు పై మెరుగులు చూపిస్తుందే తప్పితే పూర్తి స్థాయిలో ఈసీ
తన కొరడా తను జులిపించట్లేదు, ఆ కొరడా ఇంకెవరి చేతిలోనో బందీ అయ్యింది అనేది ఇవాళ సమాజం మాట్లాడుకుంటున్న మాట. మనం కూడా బాగా నిశ్చితంగా గమనిస్తే మనకు కూడా అర్థమవుతుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే కానీ ఆయన పరిపాలన మొత్తం ఈసీ చేతిలోకి వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఈసీకి అందరూ సమానం. వైసీపీ పార్టీకి అందరూ సమానం కాకపోవచ్చు, వైసీపీ పార్టీ వాడే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కానీ ప్రజలు ఓటు వేసిన వాళ్ళకి వెయ్యని వాళ్ళకి అందరికీ ముఖ్యమంత్రి. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఆయన రియల్ పొలిటీషియన్, ఆయన స్టేట్స్మెన్ కాదు, ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అతను. అదే ఒక స్టేట్స్మెన్ అయ్యి ఉంటే ఎలా ఉంటాడు అంటే, ఎన్నికల ప్రచారం అయిపోయి ఇతని పార్టీ గెలిచిన తరువాత సిఎల్పి లీడర్ ఎన్నికైన తర్వాత సిఎల్పి లీడరు అసలు రాజనీతిజ్ఞుడు అతని తలలోకి రావాలి. ఏంటి రాజనీతిజ్ఞత అంటే, రాష్ట్రం మొత్తం నాది, ఈ ప్రజలందరూ నా బిడ్డల్లాంటి వాళ్ళు, ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, కమ్యూనిస్టులు ఉన్నారా, జనసేన వాళ్ళు ఉన్నారా, వైసీపీ వాళ్ళు ఉన్నారని ఆలోచించకూడదు, అందరికీ పనికొచ్చే పనులు చేయాలి. అది రాజనీతిజ్ఞత అంటే. ఇవాళ ఆ రాజనీతిజ్ఞత కొరవడిన పరిస్థితుల్లో దాన్ని ఇంకా కొంచెం ఫక్తు రాజకీయవేత్తగా మారిపోయిన జగన్మోహన్ రెడ్డి ఆయన వైసీపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయట్లేదు ఆయన. అందుకే వీళ్ళని పెట్టి ఎవరిని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నదే అందుకు ఆయన. ఆయనకి గట్టిగా ఎవరైతే నాకు మళ్ళీ ఓటేస్తారు అని నమ్మకం ఉంటుందో వాళ్ళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు తప్పితే రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా పనిచేయాల. అదే విధంగా చూసుకుంటే కనుక ఈ సలహాదారులు కూడా ఇదే కోవకు చెందారు. వాళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తల్లాగా ఉన్నారు తప్పితే, నేను ప్రభుత్వ ఖజానా నుంచి నేను జీతం తీసుకుంటున్నాను, నేను ప్రజలకి ప్రతినిధిని, ఈ ప్రజలకిన్ను ఈ ముఖ్యమంత్రికి మధ్యలో నేను ఒక వారధి లాంటి వాడిని, ప్రజల ఆశలు ఆకాంక్షలు ముఖ్యమంత్రికి తెలియజేయటంలో నేను సలహాలు ఇస్తాను, అసలు ప్రభుత్వ సలహాదారు అంటేనే అదే అర్థం. అలాంటిది మర్చిపోయిన వైసీపీ పార్టీకి ఇవాళ గుర్తు చేసింది ఈసీ. అయితే పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి కిందనే ఉన్నది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గుళ్ళో దేవుడు, అందరితో ఏం మాట్లాడ్డా ఆయన. అందరితో మాట్లాడేది ఎవరు? ఈ ప్రభుత్వ సలహాదారులు, లేదంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. అయితే వీళ్ళు చేస్తున్నది ఏంటి దాష్టీకం అంటే, ఇప్పుడు మనకు ఒక ఎన్నికల అఫిడవిట్ ఇచ్చేటప్పుడు పోటీ చేసే ప్రతి అభ్యర్థి నా మంచి ఏంటి, నా చెడు ఏంటి, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని స్థిరాస్తులు ఉన్నాయి, ఎన్ని చరాస్తులు ఉన్నాయి, ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, నేనేమన్నా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టానా, నా మీద ఏమన్నా ఇక కేసులు అంటే అన్నీ వస్తాయి, దానిలో అత్యాచార ఘటనలు వస్తాయి, దొమ్మిలు వస్తాయి, దోపిడీలు వస్తాయి, ఇక అన్నీ వస్తాయి. ఎవరికైనా శిరోమణనం చేయించానా అంటే అది వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఈ కేసులు వివరాలు ఇవ్వకపోతే ఒక తంట. ఏంటది? నువ్వు సరైన అఫిడవిట్లో నిజాలు చెప్పలేదు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫై అనేయచ్చు. అందుకోసం ఈ విషయంలో తెలుగుదేశం క్యాండిడేట్ని, జనసేన క్యాండిడేట్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అడిగితే వాళ్ళకి సమాచారం ఇవ్వట్లా. ఎంత ఇబ్బంది అయిన పరిస్థితి. ఈ రోజుకి అలాగే చేస్తే గనక ఈ సలహాదారులు ఉద్యోగాల్లో ఉంటే ఎంత, ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఎంత, ఇంకా వాళ్ళ ముద్రలు, వాళ్ళ ప్రభావాలు డిపార్ట్మెంట్ల మీద పనిచేస్తున్నప్పుడు, వాళ్ళు కేవలం వైసీపీ వాళ్ళకే పనిచేస్తున్నప్పుడు న్యాయం ఎట్లా? ఇప్పుడు రేపు పొద్దున్న నేనే ఉన్నా అండి, పోటీ చేస్తానంట, నా కేసుల వివరాలు ఇవ్వలేదు, రేపు నన్ను ఎలక్షన్ కమిషన్ ఏమంటది, నేను అడిగానండి వాళ్ళు ఇవ్వలేదండి అని చెప్తే కుదరదు కదా. వాళ్ళు ఇవ్వట్లే వివరాలు. అంటే ఇట్లాంటివి కూడా
ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. మనం ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేస్తున్నాడు అనగానే మనం అంటే అసలు ఫస్ట్ కేంద్ర ఎన్నికల సంఘం వీరి మీద చర్యలు తీసుకోబోతుంది అంటే ఒక రకంగా వీళ్ళు కూడా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అందుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్నికల అది సరైన చర్య, నేనేం కాదు అనట్లా. కానీ ఇంకా ఇట్లాంటివి ఇది ఒక్కటి చేసినంత మాత్రాన అయిపోయింది అని అనుకోవద్దని చెప్తున్నా నేను. ఇప్పుడు మనము అల్పసంతోషులు అండి, ఏదైనా ఒకటి జరగగానే ఒక పాజిటివ్గా ఏదైనా జరగగానే బ్రహ్మాండం అనుకుంటాం, కానీ జరగబోయే నష్టం చాలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.